ఓదెల 2 సినిమా 2022లో వచ్చినటువంటి ఓదెల రైల్వే స్టేషన్ కి సీక్వెల్ గా ఈ రోజు మన ముందుకైతే వచ్చేసింది. ఈ సినిమాలో ఒక గ్రామంలో దుష్ట శక్తులపై శివశక్తి పోరాటం నేపథ్యంలో రూపొందించినటువంటి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా స్టోరీ ఓదెల రైల్వే స్టేషన్ కొనసాగింపుగా చంపబడినటువంటి ఖైదీ వశిష్ఠ సింహను శ్మశానంలో కాల్చకుండా సమాధి చేయడం వల్ల అతని యొక్క ఆత్మ తిరిగి పేచీగా మారుతుంది. ఓదెల గ్రామంలో వరుస హత్యలు జరగడం మొదలవుతాయి. దాంతో రాధ తన అక్క అయినటువంటి భైరవిని పిలుస్తుంది. భైరవి ఒక నాగ సన్యాసిగా సాధన చేస్తూ ఉంటుంది. ఆమె గ్రామాన్ని రక్షిస్తూ వశిష్ఠ సింహాన్ని ఎలా ఎదుర్కొంటుంది ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. తమన్నా ఈ సినిమాలో భైరవి క్యారెక్టర్ లో విభిన్నమైనటువంటి క్యారెక్టర్ లో మనకు కనిపిస్తుంది. ఒక నాగ సన్యాసిగా తమన్నా చేసినటువంటి క్యారెక్టర్ జనాలనైతే ఆకట్టుకుంటుంది. కానీ ఆమె యొక్క క్యారెక్టర్ ఈ సినిమాలో పూర్తిగా ఉపయోగించుకోలేదు అని కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఇంటర్వెల్ తర్వాతే స్క్రీన్ మీదకి వస్తుంది. చివరి క్లైమాక్స్ సీన్లు బాగున్నప్పటికీ కూడా కథలో భాగస్వామ్యం తక్కువగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇక వశిష్ఠ సింహ తిరుపతి పాత్రలో ఆయన యొక్క నటన ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఆత్మగా మారిన విలన్ పాత్రను ఆయన చాలా చక్కగా పోషించారు. ఇక హెబ్బా పటేల్ రాధా క్యారెక్టర్ లో ఆమె యొక్క పాత్ర చిన్నదైనప్పటికీ కూడా కథను ముందుకు నడిపించడంలో పాత్ర చాలా ముఖ్యంగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కొన్ని విజువల్స్ ఈ సినిమాకి బాగున్నప్పటికీ తరచుగా రిపీటెడ్ అయినటువంటి కొన్ని షాట్లు చాలా బోరుగా అనిపిస్తాయి. మ్యూజిక్ లోక్నాథ్ కొన్ని సన్నివేశాల్లో థ్రిల్లింగ్ గా మ్యూజిక్ ఇచ్చినప్పటికీ క్లైమాక్స్ లో అనుకున్నంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాకి దర్శకుడు అశోక్ తేజ ఒక మంచి కథను తీసుకున్నప్పటికీ అతను ప్రజెంట్ చేసినటువంటి తీరు చాలా బలహీనంగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే భావోద్వేగాలు చాలా తక్కువగా మనకి కనిపిస్తాయి. ఈ సినిమాలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు తమన్నా యొక్క నటన. మొదటి భాగంలో కొన్ని థ్రిల్లింగ్ అనిపించేటువంటి మూమెంట్స్. అశోక్ తేజ యొక్క డైరెక్షన్ ఈ సినిమాకి ఓకే అని అనిపిస్తుంది. ఎందుకంటే కథలో కొత్తదనం లేని కథాకథనం. ఫైనల్ గా ఓదెల 2 సినిమా దైవభక్తి, క్రైమ్ మరియు హర్రర్ అంశాలను కలిపి రూపొందించబడింది. తమన్నా యొక్క నటన, సాంకేతిక అంశాలు సినిమాకి బలాన్ని ఇచ్చాయి. అయితే కథ అనేది పాతదిగా ఉండడం వల్ల కొన్ని సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపించడం సినిమాకు మైనస్ పాయింట్స్. ఇప్పటికే మీరు కూడా ఈ సినిమాని చూసింటే కన్నా సినిమా ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.